హాయ్ అండి. టమాటా పెసరపప్పు ఎలా చేసుకుందామో చూసేద్దామండి. ఒక గిన్నె తీసుకొని అందులో పెసరపప్పు వేసుకొని, అందులో కావాల్సినంత కొంచెం చింతపండు కూడా వేసుకొని బాగా వాష్ చేసుకొనొచ్చి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా కట్ చేసుకొని, అందులో టమాటో, అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత కలర్‌కి, రుచికి తగ్గట్టు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్, కావాల్సినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికేటప్పుడు తెలిసిపోతుందండి. పప్పు ఒక మెతుకు తీసుకొని చూస్తే ఉడికిందా లేదా తెలిసిపోతుందండి. అందులో కారం వేసుకొని కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత తాలింపు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలండి. తాలింపు వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన దాన్ని ఇందాక పక్కకు పెట్టుకున్న పప్పుని రుద్ది పక్కకు పెట్టుకోవాలండి. ఆ పప్పులో యాడ్ చేసుకొని ఎంతమందికండి తాలింపు పెట్టిన గిన్నెలో మళ్ళీ వాటర్ వేసి తిప్పి పోసుకోవడం అలవాటండి. నాకైతే అలవాటండి. ఎందుకో అడుగుది కూడా వేస్ట్ చేయొద్దు కదా, అందుకే అలా వేసేసుకున్నానండి. తర్వాత ఈ పప్పుని తీసుకువెళ్ళి మళ్ళీ 10 మినిట్స్ స్టవ్ పైన పెడితే ఎంతో టేస్టీ మంచిగా మసలించుకోవాలండి. మసలించుకుంటే ఎంతో టేస్టీ టమాటా పెసరపప్పు కర్రీ, టమాటా పెసరపప్పు రెడీ అయిపోతుందండి. తర్వాత దీనికి కాంబినేషన్ అప్పడాలు కూడా వేయించుకున్నామండి. సలసలా మసలుతున్న ఆయిల్లో ఇలా కొన్ని అప్పడాలు వేసేసుకుంటే ఎంతో టేస్టీ టమాటా పప్పు కాంబినేషన్ అప్పడాలు కూడా రెడీ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచింగ్ ఫుల్ వీడియో.